మై ప్లేట్ కాన్సెప్ట్ చూడండి, చాలా సింపుల్ గైడ్ ఇది. మన ప్లేట్లో సగం ఫ్రూట్స్ వెజిటబుల్స్తో నింపేయాలి. మిగిలిన సగంలో ఒక పార్ట్ హోల్ గ్రెయిన్స్, ఇంకొక పార్ట్ మంచి ప్రోటీన్. అంతే, బ్యాలెన్స్డ్ మీల్కి ఇదే ఫౌండేషన్. అలానే ఏవో పెద్ద పెద్ద మార్పులు చేయక్కర్లేదు. కొన్ని చిన్న చిన్న స్మార్ట్ చేంజెస్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ లాంటివి తినడం, ప్రతి మీల్లో పప్పు, గుడ్లు లాంటి ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం. దీనివల్ల కడుపు నిండుగా ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, షుగర్ డ్రింక్స్, మైదాతో చేసిన వాటికి దూరంగా ఉండాలి. డైలీ రొటీన్ అంటే అదేదో భయపడిపోయేలా ఉండకూడదు. ఎంతసేపు చేశామో అన్నది కాదు, రోజూ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఉదయాన్నే ఓ 10 నిమిషాలు స్ట్రెచింగ్, సాయంత్రం డిన్నర్ తర్వాత ఓ అరగంట బ్రిస్క్ వాక్, ఇక రాత్రికి 7 నుంచి 8 గంటల మంచి నిద్ర, పడుకునే ముందు ఓ గంట ఫోన్ పక్కన పెడితే ఇంకా మంచిది. ఈ చిన్న చిన్న అలవాట్లే లాంగ్ రన్లో పెద్ద డిఫరెన్స్ చూపిస్తాయి. సరే, ఫైనల్గా ఇవన్నీ ఎలా కలిసి పనిచేస్తాయో చూద్దాం. అసలు హోలిస్టిక్ కేర్ అంటే సంపూర్ణ సంరక్షణ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇది కేవలం సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, మొత్తం మనిషిని ఒక పర్సన్గా చూడటం. ఒక చాలా ముఖ్యమైన నిజం మనం గుర్తుంచుకోవాలి. పీసీఓఎస్ని పూర్తిగా నయం చెయ్యలేం, కానీ ఖచ్చితంగా మేనేజ్ చేయగలం. ఇది మందులతో తగ్గిపోయే జ్వరం లాంటిది కాదు, ఇదొక లైఫ్ లాంగ్ జర్నీ. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడమే లాంగ్ టర్మ్ హెల్త్ మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టెప్. అయితే ఈ జర్నీలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని పిల్లర్స్ ఉన్నాయి. 1, డయట్, ఎక్సర్సైజ్, అవసరమైతే మందులతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేయడం. 2, హార్మోన్స్ని మళ్లీ బ్యాలెన్స్లోకి తీసుకురావడం. 3, రెగ్యులర్గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ కార్డియో హెల్త్ని మానిటర్ చేయడం. అండ్ 4, స్ట్రెస్ మేనేజ్మెంట్, మెంటల్ హెల్త్ సపోర్ట్కి ప్రయారిటీ ఇవ్వడం. ఈ 4 కలిస్తేనే మనం రియల్, లాంగ్ టర్మ్ కంట్రోల్ సాధించగలుగుతాం. ఈ డిస్కషన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన హెల్త్ కేర్ సిస్టమ్ కేవలం మన లక్షణాలకే ట్రీట్మెంట్ ఇస్తోందా, లేక మనల్ని ఒక సంపూర్ణ వ్యక్తిగా చూస్తోందా? మన ఆరోగ్య ప్రయాణంలో ఆ సంపూర్ణ సంరక్షణను అడిగి తీసుకోవడం మన హక్కు. దాని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.